హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళకముందు మన ఛానెల్‌ని కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. ఈ విషయం ఎప్పటినుంచో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అలాగే అయిపోయింది. ఏంటంటే, మనకి లేడీస్‌కి నెలసరిలొస్తాయి కదా! ఆ టైంలోని ఈ జ్యూస్ అనేది తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఎక్కువ మందికి కడుపు నొప్పి రావడం కామన్ కదా! ఇలా చేశారనుకోండి కడుపు నొప్పైతే 100% అయితే రాదండి. ఎందుకంటే నాకు కూడా చాలా విపరీతమైన కడుపు నొప్పొచ్చేది. ఎప్పుడు నాకు కడుపు నొప్పి అనేది ఎప్పుడు ఉండేది కాదు. పెళ్ళికి ముందైనా సరే, పెళ్ళయిన తర్వాత అయినా సరే. ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విద్యకి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిన తర్వాత నుంచి నాకు కడుపు నొప్పి అయితే స్టార్ట్ అయింది. ఎందుకు ఏంటి అనుకునేదాన్ని. బాగా స్ట్రెయిన్ అయిపోయేదాన్ని. ఎందుకంటే ఇద్దరిని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరికి గ్యాప్ వచ్చి 1 ఇయరే కాబట్టి ఇద్దరు చిన్నపిల్లలు చాలా ఎక్కువ పని అయితే అయిపోయేది. ఇంకా బాగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల, ఫుడ్ ఎక్కువ తీసుకోపోవడం వల్ల, అలాగే ఇంకా నాకు డేట్స్ వచ్చేటప్పటికి బాగా ఎక్కువ విపరీతమైన కడుపు నొప్పండి. ఎంత అంటే ఇంకా తట్టుకోలేనంత చాలా ఇబ్బంది అనిపోయేది. కొందరికి ఏంటంటే పెళ్ళి కాకముందైనా సరే, పెళ్ళైన తర్వాత అయినా సరే ఇలాగా పీరియడ్స్ వచ్చే టైంలోనైతే వాళ్ళకి ఎప్పుడు కూడా కడుపు నొప్పి అయితే ఉంటుంది. ఆ టైంలోని ఇంకా వాళ్ళలా తట్టుకుంటున్నారు బాబు అనిపించేది. అప్పుడు నాకు మా అత్తయ్య ఒక సజెషన్ అయితే ఇచ్చింది. ఇంత సింపుల్ ప్రాసెస్ అండ్ మళ్ళీ అంత ఈజీగా తగ్గుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిదండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీని ద్వారా. ఇవి వచ్చి మెంతులండి. మెంతులు ఇవి నైట్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక్కసారి నార్మల్గా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు నానబెట్టుకోండి. నేను నైట్ నానబెట్టుకున్నాను. ఈ వాటర్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి ఎల్లో కలర్లోకి వచ్చేసాయి కదా వాటరు. ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ అయితే తాగాలి. అది కూడా మనకి పీరియడ్స్ వచ్చిన 4 days ముందు నుంచి వచ్చినంత వరకు ఈ గ్లాస్ వాటర్ అయితే తాగాలి. మళ్ళీ ఏంటంటే వాటరు తాగాలంటే ఫస్ట్ అయితే ఒక విషయం చెప్పింది అత్తయ్య. ఇవి వచ్చి ఈ మెంతులు మిక్సీ చేసుకొని అందులో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని మిక్సీ చేసి తినమంది. ఎవరు తింటారండి ఇంత చేదు తినగలమా అసలు? చాలా కష్టం. అయితే అప్పుడు అలా కానీ చేసుకోలేకపోతే తినలేకపోతే ఇంకా దాని వాటర్ అయితే తాగడము కడుపు నొప్పి అయితే తగ్గుతుంది అనేసాను. తాగడం వల్ల చాలా వరకు తగ్గింది. చాలా వరకు తగ్గింది. మళ్ళీ మనం మంచి ఫుడ్ కూడా తీసుకోవాలండి. మెయిన్ ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల కూడా ఆ 2 కారణాల వల్ల నాకైతే కడుపు నొప్పి అయితే ఇప్పుడైతే అసలు అలాంటివి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. హ్యాపీగా ఉన్నాను. కొంచెం ఏంటంటే సన్నమైపోతున్నాను. అంటే ప్రెషర్ కొంచెం ఎక్కువైపోవడం వల్ల, టెన్షన్స్ ఎక్కువైపోవడం వల్ల కొంచెం వీక్నెస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు వచ్చి ఈ వాటర్ అయితే తాగుదాము. ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రష్ చేయగానే వెంటనే ఈ వాటర్ అయితే తీసుకోవాలి. చాలా చేదుగా ఉంటుంది. అయినా సరే ఇంక ఇష్టపడి తాగాలి. మరి తాగలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే కొంచెం షుగర్ వేసుకోండి, లేదా బెల్లమైనా సరే, లేకపోతే తేనె అయినా సరే, ఇంకేదో ఒకటి వేసుకొని తాగండి. నేనైతే ఉట్టిగా తాగేస్తున్నాం. చాలా చేదు, చిరి చేదు అంటారు కదా, అంటే వేపాకులు తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కషాయం ఎంత చేదంటే ఇంకా తట్టుకోలేమండి. ఇంత చేదైన ఎందుకు తాగుతున్నానంటే కడుపులో అంత విపరీతంగా అసలు భరించలేకపోయేదాన్ని.
అంత విపరీతంగా అయితే వచ్చేస్తుంది. ఇంకా 4 డేస్ 5 డేస్ వరకు ఈ వాటర్ అయితే తాగుతానండి ఇంకా డైలీగా. ఇవి నెక్స్ట్ డేకి కూడా పనికొస్తాయి. ఒక 2 డేస్కి పనికొస్తాయండి దీని నుంచి వచ్చిన రసం అయితే. 3 డేస్కి కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ అంత ఎక్కువ ఫ్లేవర్ ఉండదు, అంత చేదు ఉండదు. కొంచెం బెటరే, మరి అంత ఎక్కువైతే ఉండదు. ఇవి తాగేసిన వెంటనే నేను ఫుడ్ ఏం తీసుకుంటున్నా అంటే మజ్జిగ లేదా పప్పుండ, కొబ్బరుండు, ఈ 3 కూడా తీసుకుంటాను. ఈ 3 తీసుకోవడం వల్ల కూడా మనకి నడుము నొప్పి, ఇంకా అంటే విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది కాబట్టి మనకి ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది. మనకి మజ్జిగ వచ్చి చలవ చేస్తుంది. మన బాడీ చాలా హీట్గా ఉండటము, పని ఎక్కువ, పిల్లలతో ప్రెషర్ అవ్వటము అవన్నీ జరుగుతాయి కాబట్టి మనకి బాడీ కూల్గా అవ్వడానికి ఇగోండి మజ్జిగ అండ్ కొబ్బరుండ్లు అండ్ పప్పుండ్లు ఒకటొకటి తింటాను, ఎక్కువ తిన్నాను. ఏంటి మేడం ఇన్ని తినేస్తారా అనుకోవద్దు. చాలా కూలింగ్ ఉంది, అందుకే తాగలేకపోతున్నాను. కొంచెం వాటర్. అబ్బా, ఈ 2 తాగినప్పుడు తిక్కగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి కొబ్బరుండ తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కొబ్బరుండ. తక్కువ హెయిర్ ఉన్నప్పుడు రోజు కూడా తినండి. నడవడానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఎక్కువ నడుము నొప్పి వస్తుంది కదా, ఎక్కువ పని చేసేటప్పుడు మనకు నడుము నొప్పి వస్తుంది. ఎందుకంటే నాదైతే సిజరీన్, అందుకే నేను ఒంగోని ఎక్కువ ఏం చేయలేను, ఎక్కువ నడుము నొప్పి. అలాంటి వాళ్ళకి కన్ఫర్మ్గా తీసుకోండి. ఇందులో బెల్లం కూడా ఉంటుంది కాబట్టి ఐరన్, మనకి బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది లేడీస్కి. చెప్పాను కదా చాలా బెనిఫిట్స్ అని. నెక్స్ట్ వచ్చి కొబ్బరి, నెక్స్ట్ వచ్చి పప్పుండ. ఇంకొకటి తినాలి, అవైతే తినలేకపోతున్నాను. అవన్నీ చేసుకొని ఏంటంటే మొలకలు, పెసలు అయ్యి అమ్మ అయితే పంపించిందా, ఆ పెసలు అలాగే మొక్క పెడతాను. పెసలు ఒకటి, మళ్ళీ రాగి జావ కూడా మానేస్తాను, ఇంకా అవి కూడా చేయట్లే. పప్పులు చాలా బాగున్నాయి, మంచి క్రిస్పీగా ఉన్నాయి. ఇవి డైరీలో తెచ్చారు, 45 రూపీస్ అంట ప్యాకెట్. కానీ చాలా బాగున్నాయి. నేను మార్నింగ్ లేవగానే పిల్లలు స్కూల్కి పంపించాను. ఇంకా బ్లాగ్ అయితే ఉంటుంది, చూసండి. గుడ్ మార్నింగ్. పిల్లలు ఇప్పుడే లేచారు, తోటలోకి వెళ్తున్నాను. కొంచెం కరివేపాకు కావాలి, వెళ్ళిపోతున్నాను. కానీ పావులు తిరుగుతున్నాయంట. విద్యని కరివేపాకు తెమ్మంటే చూడండి ఏం చేసిందో. విద్య నువ్వేనా ఇలా చేసావు కాదా? సరే. ఇలాగా తెంపితే వెంటనే చిగురెడుతుందంట. చూడండి ఎలా చిగురెడుతుంది. ఇక్కడ కట్ చేసేస్తే
కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా బాగా చిగురెడతాయి. ఏం సార్ బాబు? మల్లెపూలు బురద ఉంది, బురద అయిపోయింది. వర్షం పడుతుంది 4 days నుంచి. ఎర్లీ మార్నింగ్ ఇలా గార్డెన్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఏంటమ్మా? ఏంటిది పురుగుల? బొబ్బాస్ చెట్టు చూడండి. పచ్చిమిర్చి చెట్టు చూస్తారా? చాలా ఎక్కువ వచ్చాయి పచ్చిమిర్చి. చూపించు. ఏంటమ్మా పురుగులు? చూపించు పురుగులు అవి. అమ్మా బొబ్బాస్ చెట్టు చూడండి ఎంత పెద్దవి. పచ్చిమిర్చి ఒక్క చెట్టు ఇలా ఉంటే ఎక్కువ పండితే ఇంకా చాలు మనకి ఇంట్లో పచ్చిమిర్చి. పత్తలి ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను ఉప్మా చేశాను. అది కూడా దంచి రవ్వ. మీకు తెలిసిందే కదా, ఒకసారి మీతో నేను షేర్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఈ నూకతో ఉప్మా చేస్తే ఆ టేస్టే వేరు అండ్ హెల్దీ కూడా. ఇది గోధుమ పిండికి సంబంధించిన గోధుమ రవ్వ అండి. ఇది బొంబాయి రవ్వ కన్నా ఈ గోధుమ రవ్వ చాలా మంచిది ఆరోగ్యానికి. ఫస్ట్ వచ్చి నార్మల్గా మనం బిర్యానీకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలా నేను అన్నీ కూడా వేసాను ఇందులోని. క్యారెట్ ఏంటి, ఆనియన్స్, టమోటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. దీంతో పులిహోర కూడా చేయొచ్చు ఈ నూకతోటి. మేము ఎడ్లపల్లిలో ఉండేటప్పుడు అక్క వాళ్ళు పులిహోర కూడా చేసేవారండి. చాలా బాగుండేది. పులిహోర ఎలా చేస్తారో అనుకునేదాన్ని. మామూలు రైస్ ఎలా వండుతామో అలాగే ఈ నూకని నార్మల్గా రైస్లా వండేసి పాచేసిన తర్వాత పులిహోరకి ఎలాగా మనం నిమ్మకాయ లేదా పులుపు, చింతపండు వేస్తాం కదా, అలా వేసుకొని ఇంకా నార్మల్ పులిహోరకి ఎలా తాలింపు పెడతామో అవన్నీ వేసుకొని ఇంకా పులిహోరలా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అదుర్సండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చేద్దామా అనుకున్నా సరే ఇంకా అలాగే అయిపోతుంది. ఈసారి ట్రై చేద్దాం. ఇగోండి హాట్ బాక్స్లో కూడా కొంచెం తీసి పెడుతున్నాను. మార్నింగ్ వచ్చి నేను ఇడ్లీ కూడా పెట్టానండి. సాయి వచ్చి ఇడ్లీ తింటానన్నాడు. సరేలే వాడికి ఇడ్లీ అండ్ వీళ్ళకొచ్చి ఉప్మా కూడా చేశాను. 2 వెరైటీస్ చేసామనుకోండి చాలా ఎక్కువైతే ఉండిపోతుంది. అందుకని ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత తింటారులే అనేసి వాళ్ళ కోసం అయితే ఇంకా ఉంచేసాను. ఇకుంటే పిల్లల్ని అయితే మార్నింగ్ అయితే 6 కల్లా లేపేస్తున్నాను. ఎర్లీగా లేపేస్తున్నానండి. ఎర్లీగా లేవడం వల్ల వాళ్ళకి కూడా వెంటనే బ్రష్ చేయాలి, స్నానం చేయాలి. లేవగానే చేయరు కదా, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాళ్ళు ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి కొంచెం నిద్ర మత్తులో నుంచి లెగిస్తారు. అప్పుడు వాళ్ళకి అన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఫ్రీగా. లేదా అనుకోండి కొట్టి, తిట్టి ఏంటి ఇంత బద్ధకం అనేసి వాళ్ళని ఇంకా మనం టార్చర్ పెట్టవలసిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే నేను కిందటి ఇయర్ అలాగే చేశాను. వాళ్ళని ఏంటంటే 8:30కి స్కూల్ అనుకో 7కి లేపేదాన్ని. ఇంకా నేను వంటది చేసి అన్నీ చేసేటప్పటికి వాళ్ళు లేపొచ్చులే అనుకునేదాన్ని. అలా కాకుండా మనం 6కి లేచి వాళ్ళని కూడా 6కి అంటే 5:30కి మనం లేవచ్చు. నేనైతే 6కే లెగిస్తున్నాను. చందు గారికి క్యారేజ్ ఉండేటప్పుడు 5కి అలా లెగిస్తానులేండి. ఇప్పుడైతే అతనికి క్యారేజ్ లేదు కాబట్టి 6కి లెగిస్తున్నాను. నేను లెగిచ్చినా ఒకళ్ళు 4:30కి 4:30 కల్లా నాకు తెలివొచ్చేస్తది ఇంకా. 4:30కి లేచినా సరే నేను ఇంక అన్ని పనులు చేయనండి. ఫోన్ చూస్తా ముందు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, మోజ్ అవన్నీ చూస్తాను. మోజ్‌లో మనకి 100K కన్నా ఇంకెక్కువే సబ్స్క్రైబర్స్‌నైతే రీచ్ అయ్యాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓన్లీ ఒక 5 మంత్స్‌లో మనం చాలా ఈజీగా క్రాస్ అయ్యాము. చాలా చాలా హ్యాపీ అండి. ఇలాగే మనకి యూట్యూబ్ నుంచి కూడా నాకు 100K సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అవుతానని చాలా ఆశగా ఉంది. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతదో మరి తెలీదు. ఇంకా ఇంట్లో పెరుగునైతే చూడండి లీటర్ పాలైతే తీసుకుంటున్నాము.
లీటర్ పెరుగు ఇది. పైన నేను మీగడైతే తీసేస్తానండి. వెన్న అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాము. సున్నుండలు కూడా చూడదాం అనుకుంటున్నాను. ఇంకా అలా అయిపోతుంది. కొంచెం పెరుగు తీసేసి ఇంకా మిగతా హాఫ్ లీటర్ కూడా నేను మజ్జిగైతే చేసేస్తానండి. మజ్జిగ కన్ఫర్మ్‌గా తాగుతాము. మజ్జిగ తాగడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడినైతే బాగా రిమూవ్ అయితే చేస్తది, తొలగిస్తది. చందు గారికైతే ఎక్కువ కంటి కురుపులొచ్చేసేవండి. చాలా వరకు. అంటే అతనికి బాగా వేడెక్కువండి. మెయిన్ ఏంటంటే రసం యేసుకొని భోంచేయరు. కర్రీస్‌తో ఎక్కువ తింటారు. అలా కాకుండా మనం రసంతో కూడా మనం భోంచేయాలండి. చేయడం వల్ల కూడా చాలా మంచిది. ఇగోండి ఇక్కడ నేను మజ్జిగైతే తయారు చేస్తున్నానండి. ఇప్పుడు చందు గారికి కొంచెం సాల్ట్ వేసి ఇంక మజ్జిగైతే ఏస్తాను. లంచ్‌కొచ్చి నేను అరటికాయ అండ్ రసము, రైసు, పెరుగన్నం ఇవన్నీ కూడా వాళ్ళకి క్యారేజ్ అయితే పెడుతున్నాను. గౌరికి కూడా వచ్చింది. ఇల్లది నీట్‌గా క్లీన్ చేసేసింది, ఒత్తేసింది, అంట్లు కడిగేసింది. క్యారేజ్ కూడా తనే పట్టుకెళ్తుందండి. తను పట్టుకెళ్ళడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్టేనండి. ఎందుకంటే ఈ లంచ్ పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే కొంచెం కష్టమే. ఆ ఎండలో వెళ్ళి రావాలి. అలా కాకుండా తనే ఇంకా అటు సైడే వాళ్ళ ఇల్లు కూడా. తనే వెళ్ళి తీసుకొని వెళ్తుంది. చాలా హ్యాపీ. గౌరికి చాలా కృతజ్ఞతలైతే చెప్పాలి. ఇంక మనం వాషింగ్ మిషన్ కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను వాషింగ్ మిషన్ అయితే వేసేసానండి. వాషింగ్ మిషన్ అయితే ఇంకా అయిపోయింది. బట్టలైతే ఆరబెడుతున్నాను. అన్ని పనులు కూడా అయ్యాయి. హ్యాపీగా కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటాను. బట్టలు ఎండబెట్టేసిన తర్వాత. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక విద్దమ్మని, సాయిని వచ్చిన తర్వాత ఈవినింగు చదివించాను వాళ్ళని కూడా. వాళ్ళకి ఒక 2½ అవర్స్ అలాగా వాళ్ళ కోసమైతే కేటాయిస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయితే చేసి ఇంక వాళ్ళని చదివిస్తున్నానండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. ఈవినింగ్ వర్షం కూడా పడింది. చాలా బావుంది. ఇక్కడ క్లైమేట్ చాలా బావుంటదండి. ఎప్పుడు కూల్‌గా ఉంటదండి. ఫ్రెండ్స్ మన వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. And to start healthy, different animals have different eating habits. From example, animals like cows, buffalo, goat, sheep and horse eat grow. Animals that eat only plants are called plants. PLANTS. Plants eating animals are herbivores. Animals such as lion, tiger, repeated and fox eat the flesh of other animals.
and such animals are called FLESH. flesh animals. Flesh eat animals are చదువు స్పెల్లింగ్ చదవచ్చు. carnivores. Animals such are ఆరా AS. has